జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసానికి చాలా శక్తి ఉంటుంది. ఈ నెలలో చేసే పూజలకు అలాగే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు ఉండాలి. పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు. అప్పుడే మీ పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసం దీపారాధన నియమాలు, శివాభిషేకాలు అలాగే ఆహార నియమాలు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో ప్రతినిత్యం దీపారాధన చేస్తే ఈ సంవత్సరం మొత్తం పూజలు చేసినంత ఫలితం దక్కుతుంది. కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేస్తేనే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. తెల్లవారుజామున దీపారాధన చేయలేని వారు సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే దీపారాధనకి రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందట. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి. ఇంట్లో తులసి కోట లేనివారు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఒక తులసి కోటను తెచ్చుకోండి. తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు. తులసి కోటలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి విపరీతమైన సంపదలు కలిసి వస్తాయి. మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్లు కింద ఉసిరి దీపాలు వెలిగించాలి. కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసం నెలరోజులు మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవాలి. అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా శివుడిని పూజించండి. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు నది స్నానాలు చేసి 365 ఒత్తులతో దీపం వెలిగించండి. ప్రతిరోజు దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే పాపేట్లో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో విభూది బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు నదీ స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి. నదుల్లో స్నానాలు చేయలేనివారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి. అలాగే ఈ కార్తీక మాసం నెలరోజులు ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేయాలి. బియ్యం పిండితో ముగ్గులు వేస్తేనే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ నెల రోజులు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లి వెల్లుల్లికి కూడా దూరంగా ఉండాలి. ఇంగువ వేసిన కూరను కూడా తినకూడదు. అలాగే ముల్లంగి దుంపలు, అనపకాయ, మునక్కాయ, వంకాయ, పుచ్చకాయ మరియు గుమ్మడికాయ ఈ ఆహార పదార్థాలను అసలు తినకూడదు. ఈ నెల రోజులు వేడి ఆహారాన్ని తినాలి. చద్దన్నాన్ని మాత్రం అసలు తినకండి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే అష్టమి నాడు కొబ్బరి తినకూడదు. అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయను తినకూడదు. అలాగే కార్తీక మాసంలో చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. ఏ పదార్థాలతో శివలింగాన్ని అభిషేకిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. అలాగే ఆవుపాలతో శివలింగాన్ని అభిషేకిస్తే దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుంది. పాల ప్యాకెట్లలో నేరుగా శివలింగాన్ని అభిషేకించకూడదు. కలశంలో పాలు పోసి శివలింగాన్ని అభిషేకించాలి.
ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకించండి. మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకించండి. అలాగే నీటిలో బిల్వ దళాలు వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి శివుని ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే నీటిలో గరిక వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేయండి. మీ సొంత ఇంటి కల త్వరలోనే నెరవేరుతుంది. అలాగే నీటిలో గన్నేరు పూలు వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. ఇక ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్రాక్ష రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే జన్మజన్మల దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే పసుపు నీటితో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక కోర్టు సమస్యలతో బాధపడేవారు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. మంచి విజయాలు సాధిస్తారు. ఇక విభూదితో అభిషేకం చేస్తే కోటిరెట్లు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ విధంగా శివలింగాన్ని అభిషేకించి శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. అదేవిధంగా ఈ కార్తీకమాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదివితే అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే కార్తీకమాసంలో అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే జాతక దోషాలు అన్ని వెంటనే తొలగిపోతాయి. ఈ కార్తీకమాసంలో దీపారాధన చేసేటప్పుడు గన్నేరు పూలతో కానీ జిల్లేడు పూలతో కానీ శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించాలి. కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. దీన్నే నారికేళ్ల దీపం అని అంటారు. మరీ ముఖ్యంగా ఈ కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి నాడు అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తే జీవితాంతం ధనానికి లోటు లేకుండా భోగభాగ్యాలు సిద్ధిస్తాయట. అలాగే ఈ కార్తీకమాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున బిలవ దళాలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే కార్తీక పౌర్ణమి నాడు శివునికి రుద్రాభిషేకం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందట. అలాగే ఈ కార్తీకమాసంలో పుణ్య నదులలో దీపాలు వదిలితే పుణ్య ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా కార్తీకమాసం చివరి రోజున అంటే పోలిపాడ్యమినాడు అరటి దుప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి. ఈ కార్తీకమాసంలో శివుడితో పాటు లక్ష్మీదేవిని కూడా తప్పనిసరిగా పూజించాలి. ఈ నెలలో చేసే లక్ష్మీ పూజలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. కార్తీకమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైన సంపదలు సంతాన ప్రాప్తి కుటుంబక్షేమం అలాగే ఆయురారోగ్యాలు కలిసి వస్తాయట. అలాగే ఈ కార్తీకమాసంలో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నరాలై మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. కార్తీకమాసంలో చేసే దానధర్మాలకు ఇంకా రెక్కింపు పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం వస్త్రాలను దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ కార్తీకమాసం అన్నం పాలు అరటి పండ్లు జామకాయలు అలాగే నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. అలాగే ఈ కార్తీకమాసంలో ప్రతి శనివారం నాడు నీటిలో కొన్ని పచ్చి పాలు కలిపి ఆ నీటిని రావి చెట్టుకు పోస్తే లక్ష్మీనారాయణల ఆశీర్వాదంతో భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక ప్రతి కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. కార్తీక సోమవారం ఉపవాసం ఉండి శివలింగానికి అభిషేకం చేస్తే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీకమాసంలో వచ్చే కోటి సోమవారం నాడు అంటే అక్టోబర్ 30 తేదీన ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ప్రతినిత్యం దీపారాధన చేసేవారు ప్రతిరోజు తలస్నానం చేయకూడదు.
వారానికి 3 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ శివుడిని పూజిస్తే శివయ్య ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది. జై శ్రీరామ్.